మనిషి ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఈ ప్రశ్న ఈ రోజుల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు. దేవుడెక్కడైనా ఉన్నాడుగా, మరి గుడికే ఎందుకు వెళ్ళాలి అంటున్నారు. నిజమే. దేవుడు ప్రతి చోట ఉన్నాడు. దేవుడు గాలిలో ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. కానీ మనసు విరిగిపోయినప్పుడు, కన్నీళ్లు ఆగకుండా వస్తున్నప్పుడు, ఎవరూ తనను అర్థం చేసుకోలేకపోతున్నారు అనిపించినప్పుడు, మనిషి వెతికేది దేవుణ్ణి మాత్రమే కాదు, ఒక ఓదార్పును. అదే ఓదార్పు దొరికే చోటు ప్రశాంతమైన ఆలయం. ఒక్కసారి ఊహించండి, రోజంతా కుటుంబం కోసం కష్టపడి పనిచేసే ఓ తండ్రి లోపల ఎంత బాధ ఉన్నా బయటకు నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు. పిల్లల కోసం తన కోర్కెలను చంపుకుంటాడు. కానీ ఆ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసు ఎంత అలిసిపోయి ఉంటుందో ఎవరికి తెలుసు? ఎవరు అర్థం చేసుకుంటారు? అదే ఓ తల్లి ఇంట్లో అందరినీ చూసుకుంటూ ఉంటుంది. తన బాధలను తనలోనే దాచుకుంటుంది. తనకు జ్వరం వచ్చినా పట్టించుకోదు. తనకంటే తన పిల్లలనే చిన్నపాటి జలుబు వచ్చినా కూడా రాత్రంతా నిద్రపోకుండా కంటికి రెప్పలా కాసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఒక విద్యార్థి పరీక్షలప్పుడు ఫెయిల్ అవుతానేమో అని భయపడుతూ, తల్లిదండ్రుల ఆశలు తీర్చలేకపోతానేమో అని లోపల ఏడుస్తూ ఉంటాడు. మరి ఒక వృద్ధుడు తన వాళ్ళు పక్కనే ఉన్నా తనను ఎవరూ పట్టించుకోవటం లేదు అని మౌనంగా బాధపడుతూ ఉంటాడు. ఇలా ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ కనిపించని యుద్ధాలు చేస్తూ ఉంటారు మనస్సుతో. అప్పుడు మనసు ప్రశాంతముగా ఏడవటానికి కూడా ఒక చోటు కావాలి కదా! ఎక్కడ ఎవరూ మనల్ని జడ్జి చేయరో, ఎవరూ ఎందుకు ఏడుస్తున్నావని అడగరో, కేవలం మనం మన బాధ, మన ఎదురుగా నిలబడి ఉన్న దేవుడు. అందుకే చాలామంది గుడికి వెళ్ళి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నిలబడతారు. ఎందుకంటే ఆ 2 నిమిషాలు వారికి దొరికే ప్రశాంతత ఎక్కడా దొరకదు. ఆ ప్రదేశంలో మాత్రమే దొరుకుతుంది. గుడి గంట మోగుతున్నప్పుడు మరి ఆ ప్రశాంతమైన వాతావరణము, ఆలయము మనిషి జీవితంలో కనపడే దీపము మనిషికి కొత్త ఆశను కల్పిస్తూ ఉంటుంది. పిల్లల కోసం కష్టపడే తండ్రి, కష్టపడే తల్లి, విద్యార్థులు, చదువులో ఫెయిల్ అవుతానేమోనని భయపడేవారు, ఒంటరిగా తన జీవితాన్ని తను భరిస్తూ ఉన్నవారు, గంట శబ్దము వినగానే మరి ఒక విధమైన వైబ్రేషన్ వస్తోంది. మనలో ఉన్న ఆలోచనలను పక్కకు పెడతాము. హారతి కర్పూరం వెలుగు కనిపించినప్పుడు మన చీకటి జీవితంలో కూడా వెలుగు వస్తుందేమో అనిపిస్తుంది. కొన్నిసార్లు మనిషి దేవుడి దగ్గరకు కోర్కెలు అడగటానికే వెళ్తాడు. నేను చాలా అలసిపోయాను అని చెప్పడానికి వెళ్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మన బాధను పూర్తిగా వినటానికి అందరికీ టైం ఉండకపోవచ్చు. కానీ దేవుడి ముందు నిలబడితే మనసు మాత్రం తేలికవుతోంది. ఒక్కసారి గమనించండి. గుడి బయట చెప్పులు తీసి లోపలికి వెళ్తాము కదా! అది కేవలం ఆచారం కాదు. మన అహంకారాన్ని బయటే వదిలి వెళ్తున్నాం అన్నమాట. తల వంచి నమస్కారం చేస్తాం. ఎందుకో తెలుసా? అది దేవుడికి మాత్రమే కాదు, మనలోని గర్వాన్ని తగ్గించుకోవటానికి. ప్రసాదం తీసుకొని తింటాము. ఇది ఆచారము కాదు. అది కేవలం తినటం మాత్రమే కాదు. జీవితం ఎంత కష్టమైనా చివరికి తీపి ఉంటుంది గుర్తుంచుకో అని తెలుసుకోవడం కోసం. అందుకే ఆలయం అనేది కేవలం రాళ్లతో కట్టిన భవనం మాత్రమే కాదు మిత్రమా. అది విరిగిపోయిన మనుషులకు ఆశ్రయాన్ని కల్పించే ఒక పవిత్రమైన చోటు. ఎంత డబ్బున్నా, ఎంత పేరున్నా, మనసుకు ప్రశాంతత లేకపోతే జీవితం ఖాళీగానే అనిపిస్తుంది. ఆ ప్రశాంతత కోసం కొంతమంది ప్రకృతిలోకి వెళ్తారు, కొంతమంది సంగీతం వింటారు, కొంతమంది ఆలయానికి వెళ్తూ ఉంటారు. అదే గుడికి వెళ్ళకపోతే దేవుడు శిక్షిస్తాడా అనుకుంటారు కొంతమంది. కాదు, దేవుడు కోపపడడు. మనిషి తన మనసును శాంతింపచేసుకునే ఒక అవకాశాన్ని మాత్రము కోల్పోతాడు. ఎందుకంటే ఆలయం మన కోర్కెలు తీర్చే
చోటు కంటే మన కన్నీళ్లు తుడిచే చోటుగా గుర్తుంచుకోవాలి. మనిషి జీవితంలో ఎన్నోసార్లు విరిగిపోతాడు. అప్పుడు అతన్ని మళ్ళీ నిలబెట్టేది కొన్నిసార్లు ఒక మాట కాదు, ఒక నమ్మకం. ఆ నమ్మకమే దేవుడు. అందుకే మనిషి ఆలయానికి వెళ్ళాలి. దేవుణ్ణి చూసేందుకు మాత్రమే కాదు, తనను తాను మళ్ళీ కనుగొనటం కోసం కూడా వెళ్ళాలి. మనసు విరిగిపోయినప్పుడు నేను ఒంటరిగా లేను అని నిరూపించుకోవడం కోసం, ఆ ఒక్క భావన కోసం. ఎందుకంటే ప్రపంచం మొత్తం మనల్ని వదిలేసినా దేవుడు ముందు నిలబడ్డప్పుడు మాత్రము మనసు ఆ ఒక్క మాట చెప్తోంది, ఇంకా నీకోసం ఆలయం అనే తలుపులు తెరిచి ఉన్నాయి. బాధపడకు, నువ్వు ఎప్పుడూ ఒంటరివి కాదు, నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తోంది.